అసలు మహాశివరాత్రి అంటే ఏంటి? ఎందుకు ఈ రోజును మహాశివరాత్రిగా జరుపుకుంటాం? ఇందుకు 3 కారణాలు ఉన్నాయి. అందులో ఒకటి, పురాణ కాలంలో దేవతలు, అసురులు కలిసి అమృతం కోసం క్షీరసాగర మథనం చేసినప్పుడు అందరికంటే ముందుగా హాలాహలం, ఘోరమైన విషం బయటకు వచ్చింది. లోకాలను రక్షించటం కోసం శివుడు ఆ గరళాన్ని మింగివేశాడు. అయితే ఆ రాత్రి శివుడు నిద్రపోతే ఆ విషం శరీరం అంతా వ్యాపించే ప్రమాదం ఉందని గ్రహించి ఆయనకు నిద్ర రాకుండా ఉండటానికి దేవతలు, అసురులు కలిసి 5 జాముల కాలం పాటు ఏకధాటిగా ఆడిపాడారు. ఆ విషాన్ని తన కంఠంలోనే నిలిపి ఉంచడం వల్ల ఈశ్వరుడికి నీలకంఠుడు అనే పేరు వచ్చింది. అప్పటి నుండి ప్రతి ఏటా మాఘమాస బహుళ చతుర్దశి రోజున భక్తులు ఉపవాస జాగరణలతో శివారాధన చేయడం ఆచారంగా మారింది. అంతేకాకుండా మహాశివుడు భూమిపై లింగ రూపంలో దర్శనమిచ్చిన రోజు కూడా ఇదే కావడంతో ఈ పర్వదినాన శివలింగానికి విశేషంగా అభిషేకాలు నిర్వహిస్తారు. ఈ వీడియో నచ్చితే ఓం నమః శివాయ అని కామెంట్ చేసి